ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయా? అయితే ఈ చెట్లను పెంచండి. అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టేసి కూర్చుంటుంది. అదేంటి వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటని ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. ఇక మీ ఇంట్లో ఈ చెట్లను పెంచితే లక్ష్మీదేవి తప్పకుండా తిష్టేసి కూర్చుంటుంది. మరి ఆ చెట్లు ఏంటో చూద్దాం. మీ ఇంట్లో ఈ 2 రకాల చెట్లు పెంచితే లక్ష్మీదేవి ఇంటిని వదిలి వెళ్ళిపోదు. సుఖ సంతోషాలు, అధిక ధనలాభం వస్తుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు కూడా అంటున్నారు. ఇంట్లో ఉన్న చెడును దూరం చేసి మంచిని దగ్గర చేస్తుంది. అంతేకాదండి, లెక్కలేనంత సంపద వచ్చి చేరుతుంది. మరి ఆ 2 రకాల చెట్లు ఏంటో తెలుసుకుందాం. ఉసిరి, అశోక చెట్లను ఇంట్లో పెంచుకోవాలని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఆ చెట్లను ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిదని, చెట్లు వేర్ల దగ్గర ఎలాంటి చెత్తా చెదారం లేకుండా చేస్తూ ప్రతిరోజు నీళ్లు పోస్తే లక్ష్మీదేవికి పూజ చేసినట్లేనని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. వాటిని ఎంత బాగా చూసుకుంటే మనం ఇంట్లోనూ అదే రీతిలో సుఖ సంతోషాలు ఉంటాయి. ఇక ఉసిరి చెట్టు ఇంట్లో పెంచడం వల్ల ఆ ఇంట్లో లెక్కలేనంత డబ్బు వచ్చి చేరుతుంది. ఉసిరి చెట్టు పెరిగే కొద్దీ ఇంట్లో సమృద్ధిగా సంపద వచ్చి చేరుతుంది. అలాగే విష్ణు భగవానుడితో పాటు లక్ష్మీదేవి దయ కూడా ఉంటుంది. వ్యాపారంలో ఎక్కువ వృద్ధి కలగాలంటే అశోక చెట్లు మంచివి. ఈ మొక్క విత్తనాన్ని ఎర్రటి వస్త్రంలో చుట్టి వ్యాపారం జరిగే ప్రాంతంలో ఉంచితే లాభాలు కలుగుతాయి. తోటలో ఈ మొక్కలు పెంచాలనుకుంటే ఒకదానికొకటి కొద్దిగా దూరంగా నాటాలి. ఈ మొక్క ఇంటికి సంబంధించిన నెగిటివిటీని దూరం చేస్తుంది, పాజిటివిటీని పెంపొందిస్తుంది. సో ఫ్రెండ్స్, మరి ఈ మొక్కలను ఇంట్లో పెంచుకుంటే లక్ష్మీదేవి తప్పకుండా మీకు అనుగ్రహిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.